మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ ఇక్కడ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ఎంత చక్కగా మనము దసరా సమయం వచ్చేసింది మాస్టర్స్. సరికొత్త టాపిక్ తో వినూత్న కార్యక్రమం చేయబోతున్నాం ఈ రోజు నుంచి. ఈ రోజు మనము దసరా సందర్భంగా అసలు దసరా అనేది ధ్యాన దసరా అంటారు పత్రి సార్. ప్రతి ఒక్క పండుగ మన జీవితంలో ఉండే ఒక సంకేతం, జ్ఞాన సంకేతం ఇవ్వడానికి ఉంది. అది సెలబ్రేషన్, పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. అసలు దానికి సత్యం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన కర్తవ్యం మనందరిది. సో ఈ రోజు దసరా ఈ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది కదా మరి. సో ఈ రోజున ధ్యాన దసరా అంటే ఇన్ని అవతారాలు, నవదుర్గలు అని అంటారు, 9 అవతారాలు అని అంటారు కదా. సో ఆ అవతారాల్లో ఉండే దాగి ఉండే నిగూఢ రహస్యం ఏంటి, అసలు ఆధ్యాత్మికంగా ఆ అవతారాలేమి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ అవతారాల వల్ల మనకి పొందాల్సిన జ్ఞానం ఏంటి అనే చక్కటి టాపిక్ తో ఈ రోజు మనకి ధ్యాన దసరా అనే సరికొత్త టాపిక్ తో మనతో పాటు జ్ఞానాన్ని అందించడానికి విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన పత్రిజీ గురూజీకి మనందరి నుంచి ఆత్మ ప్రణామాలండి. సో మేము మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ప్రతి పండుగ వెనక ఒక అంతరార్థం దాగి ఉంది. అది తెలుసుకొని ఆచరించడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇన్ని రోజులు మనం బాహ్యంగానే చేసుకుంటూ వచ్చాము, కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ప్రతి ఒక్క పండగ అనేది మన జీవిత శాస్త్రానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు ఎరుకలోకి తెచ్చుకోగలుగుతున్నాము. సో మన పత్రిజీ సార్ ఇచ్చిన జ్ఞానము, ధ్యానము ఇవన్నిటిని అర్థం చేసుకోవడానికి ఎంతో హెల్ప్ చేస్తుందండి యాక్చువల్గా. సో ఆ భాగంగానే ఇప్పుడు మనకి ఇంకా రేపటి నుంచి దసరా మొదలవుతుంది. సో ఈ దసరా సంపూర్ణంగా చేసుకోవాలంటే దానికి కావాల్సిన జ్ఞానం ఎంతో అవసరం అండి. ఇప్పుడు పేరు కూడా మనం చూస్తే ధ్యాన దసరా అని పెట్టుకున్నాం కదా. సో ధ్యాన దసరా, అంత దసరా పండుగ వెనక ఏమి దాగి ఉంది అంటే ధ్యాన మార్గమే కనపడుతుంది. సో మనం ఇప్పటి నుంచి ఇంకా మనం ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఈ దసరాని ఎలా మనం చేసుకోవచ్చు అన్న అవగాహన చాలా బాగా వచ్చిందండి నాకైతే. సో మీ అందరికి కూడా నాకు తెలిసిన విషయాలు, ఈ పండగ యొక్క విశిష్టత, ఆధ్యాత్మిక విశిష్టత, ఇందులోని రహస్యాలు, ధ్యానానికి సంబంధించిన అంతరార్థం ఏంటి అన్నది మనకి ఇవాళ క్లాస్లో మనకి అర్థం అవ్వచ్చండి. సో అందరు రెడీ అనుకుంటాను. ఓకే. సో దసరా అండి, పేరుతోనే మనం మొదలు పెడదాము. ధ్యాన దసరా. దసరా అంటే ద ప్లస్ ఆసరా అన్నమాట. ద ప్లస్ ఆసరా అంటే అంటే దరి చేరకుండా ఉండడానికి ఆసరా తీసుకోవడము. ఏంటి దరి చేరకుండా ఉండడం అంటే మనలో అజ్ఞానము, మనలోని అరిషడ్ వర్గాలు, మనలోని దుర్గుణాలు ఇవన్నీ మన దరి చేరకుండా ఉండాలి అంటే మనం ఆసరా తీసుకోవాలంట. దేన్ని ఆసరా తీసుకోవాలి అంటే మన శ్వాసని. దా ప్లస్ ఆసరా. దరి చేరకుండా ఉండాలి అంటే దుర్గుణాలు, అజ్ఞానము, అరిషడ్వర్గాలు మన దగ్గరికి మనం శ్వాస అనే ఆసరాన్ని తీసుకోవాలి. అప్పుడు నిజమైన దసరా పండుగ అన్నమాట. ఎంత చక్కగా ఉంది కదండి మీనింగ్. సో దా ప్లస్ ఆసరా అంటే మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న అరిషడ్వర్గాలు ఇవన్నీ దరి చేరకుండా ఉండాలంటే శ్వాసను ఆసరా తీసుకోవడము అంటే ధ్యాన మార్గము. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి మనం ప్రవేశిస్తామో మనం ఇలాంటివన్నీ కూడా, దుర్గుణాలన్నీ కూడా దరి చేరుకోకుండా స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే దైవ శక్తులుగా మారుతాము అన్నది ఈ పదంలోని అంతరార్థం అన్నమాట. సో ఇప్పుడు దేన్ని ఆసరా తీసుకుంటున్నాము?
శ్వాసని ఆసరా తీసుకోవడం. సో అందుకే ధ్యాన దసరా అని మనం పేరు పెట్టుకున్నాం. సో ఈ దసరా పండుగ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి అన్న విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అవును కదండి. సో ఇలా ఈ శక్తులు మనం జాగృతం చేసుకోవడమే దసరా. ఇంకొక మీనింగ్, మనలో ఆత్మలో దాగి ఉన్న శక్తులన్నిటినీ జాగృతం చేసుకోవడానికి, మనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ నశింప చేయడానికి మనం ఆసరా తీసుకోవాలి. ఆ ఆసరా ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే అండి. సో ఇది మెయిన్ థింగ్ అన్నమాట. సో ఎందుకు చేసుకోవాలి ఈ దసరా పండుగ అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గుణం మనలో ఉన్నది మనం నశింప చేసుకోవాలి ధ్యాన శక్తి ద్వారా. ధ్యానం చేసి ఆత్మశక్తిని పెంచుకోవడం వల్ల మనలోని దుర్గుణాల్ని మనం పోగొట్టుకోవచ్చు. రోజు అమ్మవారు ఒక్కొక్క అసురుడిని చంపింది అని మనం వింటూ ఉంటాం కదా. అక్కడ అసురులు అంటే ఎవరండి? మనలో ఉన్న రాక్షస గుణాలే అక్కడ అసురులుగా మనకి చెప్పబడింది. ఏ రోజుకి ఆ రోజు మనం మనలో ఉన్న ఒక్కొక్క దుర్గుణాన్ని మన యొక్క ఆత్మశక్తితో మనం ఏ రోజుకి ఆ రోజు నశింప చేసుకోగలిగితే మనమే ఆ దైవాలుగా మారుతాము. అంతే కదండి. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటేనే ఈ ధ్యాన మార్గం ద్వారా. ఇప్పుడు మనము దసరా అనంగానే మనకి ఎన్నో అవతారాలు, ఎన్నో శక్తి రూపాలు ఇవన్నీ మనం వింటూ ఉంటాము. ఎవ్రీడే ఒక అలంకరణతో, ఒక నైవేద్యంతో, ఎవ్రీడే పూజ చేసుకుంటూ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం. అవును కదండి. ఇలా రోజు ఒక్కొక్క అవతారాన్ని మనం పూజిస్తూ ఉంటాము. రోజుకొక కలర్ అని చెప్పి, నైవేద్యం అని చెప్పి, అలంకరణ అని చెప్పి, వీటిల్లో బిజీ అయిపోతాం మనం ఈ 10 రోజులు. అవును కదండి. బిజీ అయిపోయి అసలు విషయాన్ని మనం మిస్ అయిపోతూ ఉన్నాం అన్నమాట. ఎన్నో దసరాలు చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి మన ఏజ్ ఎంతుందో అన్ని దసరాలు మనకొచ్చాయి. కానీ ప్రతి దసరాకి మనలో ఏమైనా మార్పొచ్చిందా? మన గుణాల్లో కానివ్వండి, మనలో ఏదైనా శక్తి పెరగడం కానీ, ఇవన్నా ఏమైనా గమనించగలిగామా? అసలొచ్చిందంటారా మార్పు? కానీ ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలతో ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ దసరా నుంచి నెక్స్ట్ దసరాలో మనలో మార్పు చూడగలుగుతాం కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో ఈ పండుగని ఎలా సంపూర్ణంగా చేసుకోవచ్చో మనకొక అవగాహన వస్తుంది ఇప్పుడు. ఇన్ని రోజులు మనం బాహ్యంగా పరిగెత్తాము. మన శక్తినంతా కూడా ఖర్చు పెట్టుకున్నాం ఇవన్నీ చేయడం వల్ల. మంచిదే, చెయ్యాలి. అక్కడి నుంచే మనం ఎదిగాం ఇప్పుడు. పూజ అనేది మొదటి మెట్టు ఆత్మకి. కానీ ఈ మెట్టు దగ్గరే ఆగిపోతే ఎప్పుడు ఎదుగుతుంది ఆత్మ? సో మనం మెట్టు మెట్టు ఎదగాలి అంటే పూజ నుంచి స్తోత్రం, స్తోత్రం నుంచి జపం, జపం నుంచి ధ్యానం. ఇలా మెట్టు మెట్టు ఎదిగినప్పుడు జ్ఞానం పెంచుకుంటూ వెళ్తే ఏ పండగనైనా కూడా మనం సంపూర్ణంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా మనం ఇవాళ తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే దసరా అనంగానే బయట ఉత్సవము, బయట ఉత్సవము ఇదొక సరదా పండగ. బయట ఉత్సవం అనేది దసరాగా మిగిలిపోయింది. మనం ఏం చేయాలి? అంతర్ ఉత్సవాన్ని మొదలు పెట్టుకోవాలి. ఉత్సవం అనేది బయట లేదు. ఏ రోజుకి ఆ రోజు మనమే ఆ ఉత్సవం జరుపుకోవాలి. అది అసలైన దసరా అన్నమాట. ఎలా ఉత్సవం జరుపుకుంటామంటేనే ధ్యానంలో. ధ్యానం చేయడం వల్ల ఉత్సవం జరుగుతుంది. అసలైన దసరా జరుపుకోగలుగుతాము. ఓకే అండి. సో ఇప్పుడు దసరా అంటే దా ప్లస్ ఆసరా అని ఇందాక చెప్పుకున్నాం కదా. మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న అజ్ఞానము ఇవన్నీ మనకు దరిచేరకుండా ఉండాలి అంటే మనం శ్వాస అనే ఆసరాన్ని తీసుకోవాలి. అదే దసరా. ఇందాక కూడా మనం అదే చెప్పుకున్నాము. సో ఇదంతా కూడా ఎక్కడి ప్రయాణము? బాహ్య ప్రయాణమా? అంతర్ ప్రయాణమా? ఇదంతా కూడా అంతర్ ప్రయాణం.
ప్రయాణంలోనే ఉత్సవం జరగబోతుంది ఈ 10 రోజులు మనలో. ఆ సరదా అంతా బయట ఒక్కటే కాదు చూడాల్సింది. మన ప్రయాణంలో కూడా మనం ఆ సరదాని చూడొచ్చు. అసలైన దసరా పండుగ. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క అవతారం యొక్క అంతరార్థం ఏంటి? ఒక్కొక్క అవతారంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ఒక్కొక్క అవతారం యొక్క తత్వం ఏంటి మనం తెలుసుకోవాలి అన్నది మనం ఇవాళ చర్చించుకుందామండి. అందులో భాగంగానే మొదటి అవతారము బాలా త్రిపుర సుందరి కదండి. బాలా త్రిపుర సుందరి మొదటి అవతారం. పేరు చూడండి, బాల త్రిపుర సుందరి. పేరులోనే ఉంది బాల. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం, అంతరార్థం ఏంటి? బాలా త్రిపుర సుందరి తల్లి యొక్క తత్వం మనకి ఏం చెప్తుంది అంటే, బాల అంటే పసిపిల్లలు అని మనందరికి తెలుసు. అంటే దేవుడు రాజ్యంలోకి ప్రయాణించాలంటే పసిపిల్లలుగా ముందు మారాలి అని జీసస్ క్రైస్ట్ మనకి చెప్పు ఉంది. మనందరికి తెలుసు ఈ విషయం. మన శాస్త్రంలో బాల త్రిపుర సుందరి అని ఎందుకు చెప్పారంటే, జీసస్ చెప్పినా మన శాస్త్రం చెప్పినా అందరి గోల్ ఒకటే అండి. సో ముందు మన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అంటే, అంటే ఆ దేవుడు రాజ్యంలోకి ప్రయాణించాలంటే మనం పసిపిల్లలుగా మారాలంట. పసిపిల్లలుగా, ఆ పసిపిల్లల యొక్క మనస్తత్వం లాగా మనం ఎప్పుడు మారగలుగుతాము? ప్రయాణం చేసినప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆ పసిపిల్లల మనస్తత్వం లాగా మారుతుంది మనం కూడా. అంటే చిన్న పిల్లలు ఎలా ఉంటారండి? వాళ్ళ గుణగుణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటుంటారు. అహంకారం అనేది ఉండదు. స్వచ్ఛమైన మనస్సుతో కూడి ఉంటారు. అవును కదండి. సో ఇలాంటి గుణాలు ఉండాలి అంటే మనలో మనం పసిపిల్లలుగా మారినప్పుడే మనకి ఆ గుణాలన్నీ మనకి వస్తాయి. ఆ చిన్న ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వము, స్వచ్ఛమైన మనసు, అహంకారం లేకుండా ఉండడం, అరిషడ్ వర్గాలు ఇవన్నీ పిల్లలకి ఎక్కడున్నాయండి? ఇవన్నీ ఉండవు కదా. సో బాలా త్రిపుర సుందరిలో బాల అంటే ముందు బాలలుగా మారితేనే ఆ దేవుడి రాజ్యంలో అర్హత పొందుతావు. మరి త్రిపుర సుందరి అంటే ఏంటి? అంటే ఎప్పుడు బాలలుగా మారచ్చు అంటే, మనం త్రిపురాలు అంటారు. అంటే 3 లోకాలు. మనం ధ్యానంలో ఏం చేస్తామండి? శ్వాస మీద ధ్యాసతో మనం ధ్యాన స్థితికి వెళ్ళేటప్పుడు మనం ఒక్కొక్క లోకాన్ని దాటి వెళ్తాం. అంటే స్థూల శరీరం, భౌతిక శరీరం, అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోసం, ప్రాణమయ నుంచి మనోమయం. ఇట్లా 3 లోకాలలోకి మనం సంచరిస్తూ లోపలికి వెళ్తాం. ఆత్మ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఈ 3 లోకాల్ని దాటి ఎప్పుడైతే ఆత్మను చేరుతామో మనం సుందరంగా మారుతామంట. అర్థమైందండి? ధ్యాన స్థితిలో మనము మన 3 లోకాల్ని దాటి మన ఆత్మకి ఎప్పుడైతే చేరుతామో మనం సత్యాన్ని తెలుసుకుంటాం అప్పుడు. సత్యమే సుందరం. సత్యం శివం సుందరం. అవును కదండి. అప్పుడు మనం బాలలుగా మారుతాము. అది బాలా త్రిపుర సుందరి యొక్క సందేశం, తత్వం, అంతరార్థం. ఎప్పుడు బాలలుగా మారుతామండి? ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మన 3 లోకాలు, మన పంచకోశాల్లో మొదటి 3 అయిన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, స్థూల సూక్ష్మ కారణ లోకాలలో సంచరించి దాటి మన నిజ స్థితితో కనెక్ట్ అవ్వడం వల్ల మనం సత్యాన్ని తెలుసుకొని మనం సుందరంగా మారుతాము. బాలలు ఎంత సుందరంగా ఉంటారండి, ఎంత చక్కగా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు. ఎప్పుడు ఆనంద స్థితిలో ఉన్న వాళ్ళు అందరూ బ్యూటిఫుల్ గానే ఉంటారు. సో అంత మీనింగ్ ఉంది బాలా త్రిపుర సుందరి అంటే. సో బాలా త్రిపుర సుందరి అయ్యాక ఆ బాల త్రిపుర సుందరి అవతారం ఎక్కడుందండి? బయట ఉందా, మనలోనే ఉందా దాగి? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనందరం కూడా బాలా త్రిపుర సుందరలమే. ఆ తల్లి యొక్క అవతారాన్ని మనం మన లోపల నుంచి మనం అవైకం చేయాలి, జాగృతం చేయాలి. ధ్యానంలో ధ్యానంతో మనం బాలలుగా మారాలి, పసిపిల్లలుగా మారి మనం అర్హత తెచ్చుకొని
ఆ ఆత్మస్థితికి చేరి సుందరంగా మారితే సత్యం మనకి గోచరం అవుతుంది. ఏంటా సత్యము? నేనే ఆత్మ అన్న సత్యము, ఇంకా నా వాస్తవానికి నేనే సృష్టికర్త అన్న సత్యం కూడా తెలుస్తుంది. సో బాలా త్రిపుర సుందరి మొదటి అవతారం మనకిచ్చే సందేశం ఏంటి అంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మనమే ఆత్మలము అన్న విషయం మనకి తెలుస్తుంది. ఇదంతా ఎలా తెలుస్తుంది ఈ విషయం అంటే? ధ్యానం. సో ధ్యాన దసరా, అంతా ధ్యానమే దాగి ఉందండి. అందుకే ఈ పేరు మేడం ఏం పెట్టాలి అంటే ధ్యాన దసరా పెట్టేద్దాము అని చెప్పి పెట్టేసాము. సో మొదటి స్టెప్ లోనే మనం ధ్యానంతో మొదలు పెట్టాల్సిందే రేపటి నుంచి అందరం కూడా. ఓకే అండి. ఇంకొకటి ఆ నవరాత్రులు అని కూడా చెప్తాము, శివరాత్రి అని చెప్తుంటాము. ఎందుకు ఇక్కడ రాత్రులు అంత ఇంపార్టెంట్ ఈ పండగలలో అంటే, రాత్రి సమయాలలో మన శ్వాస ఊర్ధ్వ చక్రాలు అంటే పై చక్రాల్లో జరుగుతూ ఉంటుంది. సన్ సెట్ నుంచి అంటే సాయంకాలం 6, 6:30 నుంచి మళ్ళీ పొద్దున 6 వరకు కూడా మన శ్వాస అప్పర్ చక్రాస్ లో జరుగుతూ ఉంటదంట సహజంగా. ఇప్పుడు మనం అందరం శ్వాసిస్తున్నాం, కానీ ఏ టైంలో ఎక్కడ జరుగుతుంది అన్నది కూడా మన యోగులు కనుక్కున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30, 9 అవుతుందంటే మన అప్పర్ చక్రాస్ లో అంటే అనాహత దగ్గర నుంచి మొదలై ఉంటుంది శ్వాస జరిగే తీరు. అందువల్ల రాత్రి సమయాల్లో శ్వాస అనేది అప్పర్ చక్రాస్ లో జరగడం వల్ల స్వధర్మం అంటే ధ్యానం చేసుకోవడం, స్వాధ్యాయం చేసుకోవడం, మన సెల్ఫ్ కి ఇంప్రూవ్మెంట్, ఆత్మకి పురోగమనం చెందే పనులన్నీ చేసుకోమన్నారు యోగులు. అందుకని రాత్రికి అంత విశిష్టత ఉంది. డే టైం అంతా కూడా లోవర్ చక్రాస్ లో శ్వాస జరగడం వల్ల భౌతిక ప్రపంచానికి టైం కేటాయించాలని మన యోగులు అప్పుడే చెప్పారు. సో మనకు కూడా ఇప్పుడు మిడిల్ పాత్ అని మన పత్రిజీ సార్ చెప్పారు కదా, భౌతిక జీవితం అటు ఆధ్యాత్మిక జీవితం రెండు 50-50% చేయండి, అప్పుడు మీ జీవితం సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. అంటే డే అంతా కూడా మీరు భౌతిక ప్రపంచంలో ఇన్వాల్వ్ అయినా మన కెరీర్, మన ఫ్యామిలీ, మన రెస్పాన్సిబిలిటీస్, సాయంకాలం నుంచి పొద్దున 6 వరకు అంటే బ్రహ్మీ ముహూర్తం కానివ్వండి, నైట్ అంతా కూడా యోగులు రాత్రి సాధన చేసేవాళ్ళంట. సో మనకు కూడా అదే చెప్పబడింది. ఎందుకంటే అప్పర్ చక్రాస్ లో శ్వాస జరగడం వల్ల తొందరగా మనము ఆ సహస్రార స్థితికి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. శ్వాస ఇక్కడే ఉంటుంది కాబట్టి తొందరగా పైకి ప్రవహించే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదంతా కూడా బిగినర్స్ కి అంటే ఈ బిగినర్స్ కి ధ్యానం చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎక్కువ సజెస్ట్ చేసేది బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తారు. జనరల్ గా మనకేం తెలుసు అంటే ఓకే, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరితో ప్రాబ్లం ఉండదు, కొంచెం మనసు కుదురుతుంది అన్న ఫీలింగ్ లో మనం ఉంటాం. యాక్చువల్ రీజన్ ఏంటంటే అప్పర్ చక్రాస్ లో శ్వాస జరుగుతూ ఉంది, అందువల్ల తొందరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. అందువల్ల అలా చెప్పబడింది. కానీ ఒక్కసారి అలవాటు అయిపోతే ఎనీ టైం మెడిటేషన్ అన్నమాట, ఏటీఎం అంటారు. ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం మెడిటేషన్, నువ్వు ఎప్పుడు కూర్చున్నా నీకు అవ్వదు. కానీ ఎస్పెషల్లీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తొందరగా కుదురుతుంది అన్న ఉద్దేశానికి రీజన్ ఏంటంటే అప్పర్ చక్రాస్ లో జరగడం వల్ల శ్వాస తొందరగా వాళ్ళ సహస్రారానికి అందుకునే అవకాశం ఉందని అలా చెప్పబడింది. అందువల్ల అంటే ఇక్కడ ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందంటే, రాత్రి నవరాత్రి, శివరాత్రి, రాత్రి సమయాల్లో ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ధ్యానానికి, శ్వాస అనేది అప్పర్ చక్రాస్ లో జరగడం వల్ల తొందరగా మనము ఆ సహస్రార స్థితికి చేరుతాము అన్న ఉద్దేశానికి మనకి అలా ఇవ్వబడింది అన్నమాట. అర్థమైందండి ఎందుకు నవరాత్రులు శివరాత్రి అన్నారు? సో మన మన సాధన అంతా కూడా నైట్ చేసుకుంటే మనకి తొందరగా కనెక్ట్ అయిపోతాం అన్నమాట ఆత్మస్థితికి. అర్థమైందా అండి? సో ఆ పదానికి ఇక్కడ నేను చెప్పాల్సి వచ్చింది. సో రెండవ అవతారం ఏంటండి? అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కడుపు నిండా భోజనం పెట్టేసి ఎవరైనా ఆకలిగా ఉంటే మనం పెట్టామంటే
వాళ్ళు మనల్ని ఏమంటారు? అన్నపూర్ణమ్మ నువ్వు అని చెప్తారు. అవును కదండి. సో అన్నం అన్నదానం చేసిన, ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినా కూడా మనం అన్నపూర్ణలో అనుకుంటున్నాం మనం. కానీ అసలైన ఆకలి శరీరానికి ఒక్కటే ఉందా? అసలైన ఆకలి మిగతా శరీరాలలో కూడా ఉంది. మన మనస్సులో కూడా ఆకలి ఉంది. మన బుద్ధిలో కూడా ఆకలి ఉంది. మనస్సులో ఏముంది ఆకలి? దుఃఖం అనే ఆకలి. దుఃఖం అనే ఆకలిని కూడా తీర్చగలగాలి. బుద్ధిలో ఆ బుద్ధి పరిపక్వత చెందడానికి కూడా ఒక ఆకలి అన్నమాట. అది కూడా ఆకలే. సో మనం భౌతిక శరీరానికి మనం ఆకలి తీరుస్తున్నాము. కానీ మనసులో ఉండే దుఃఖం అనే ఆకలిని కూడా తీర్చగలగాలి. బుద్ధికి కూడా ఆకలి ఉంది. దాన్ని కూడా మనం ఆకలి తీర్చాలి. దానికి కూడా అంటే పోషణ ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ. కేవలం భౌతిక శరీరానికే కాదు పోషణ ఇచ్చేది. మన పంచకోశాల్లో దాగి ఉన్న ఆకలికి కూడా మనం తీర్చాలి. ఆకలిని తీర్చాలి. అంటే పోషణ ఇవ్వాలి. వాటికి కూడా ఆకలి ఉంటది. వాటికి కూడా పోషణ ఇవ్వాలి. అన్నమయ కోశానికి ఎలా అయితే మనం ఆహారం ఇస్తున్నామో, అలానే మన ప్రాణమయ కోశానికి విశ్వశక్తి ఆహారము. అవును కదండి. తర్వాత మనోమయ కోశానికి ఏంటండి? ఇవన్నీ సజ్జన సాంగత్యాలు. విజ్ఞానమయ కోశానికి ఏంటి ఆకలి? జ్ఞానం కావాలి. స్వాధ్యాయం, బుక్స్. ఎంత క్లియర్ గా మన పత్రిజీ సార్ ఈ కాన్సెప్ట్స్ ఇచ్చారు చూడండి. చక్కగా ఆకలి తీరుతుంది పూర్ణంగా. అన్నపూర్ణ, అప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది అని చెప్తుంది. అసలైన అన్నపూర్ణులు ఎవరంటే, అన్ని కోశాలకు కూడా ఆకలిని ఎవరైతే తీర్చగలుగుతారో వాళ్ళే అసలైన అన్నపూర్ణులు. కానీ మనం లిమిట్ చేసేసాం. ఓన్లీ భౌతిక శరీరాన్నే చూస్తున్నాం. అది ఒక్కటే కనబడుతుంది కాబట్టి మనం అక్కడికే అన్నం పెట్టేసి అయిపోయింది అనుకుంటున్నాం. లేదు, వాళ్ళ ఆకలి తీరలేదు ఇంకా. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలుగుతావో అప్పుడు మిగతా మూడు శరీరాలు కూడా వాళ్ళకి తృప్తి కలుగుతుంది, శుద్ధి జరుగుతుంది, పోషణ జరుగుతుంది, ఆకలి తీరుతుంది. దుఃఖం అనే ఆకలిని మనం తీర్చగలిగినప్పుడే సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. అప్పుడే పూర్ణత్వం సిద్ధిస్తుంది. అన్న పూర్ణ పేరులోనే చూడండి. పేరులోనే మనం డెప్త్ గా వెళ్తే మీనింగ్ క్లియర్ గా అర్థమైపోతుంది మనకి. ఇదంతా ఎలా సాధ్యం? ఈ మూడిటికి కూడా మనం పోషణ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఎంత క్లియర్ గా మన సార్ మనకి ఈ టూల్స్ ఇచ్చేసారు చూడండి. ఇంకెక్కడికి ఏం చేసినా వేస్ట్ అండి. ఈ మూడిటిని పట్టుకోవాలి. అదే మన జీవిత విధానము. జీవితంలో ఎదగాలి అంటే ఈ మూడే కనపడుతున్నాయి అంతరార్థంలోకి వెళ్ళినా కూడా. సో అసలైన ఆకలి తీర్చడం అంటే ఆత్మ కూడా ఆకలి తీర్చడమే. ఆత్మ జ్ఞానం ద్వారా మనసులో దాగి ఉన్న దుఃఖం అనే ఆకలిని తీర్చడానికి మనము ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానం చేయడం వల్ల, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వల్ల అప్పుడు అన్న పూర్ణత్వం సాధిస్తుంది. అప్పుడు అన్నపూర్ణులు అవుతారు. కేవలం భౌతిక శరీరానికే కాదు ఆకలి తీర్చడము, మూడు శరీరాలకు కూడా ఆకలి తీర్చినప్పుడే పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఇది అన్నపూర్ణత దేవి యొక్క తత్వం మనకి చెప్పబడుతుంది. ఓకే అండి. కేవలం అన్నం పెట్టడమే కాదు, ఇప్పటి నుంచి ఆత్మజ్ఞానాన్ని కూడా పంచండి. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించండి. జ్ఞానాన్ని పంచి, అజ్ఞానం అనే ఆకలితో ఉన్నారు. తీర్చంగానే జ్ఞానం వస్తుంది, పోషణ జరుగుతుంది అన్ని కోశాలకి. అర్థమైందండి అన్నపూర్ణ దేవి తత్వము? ఆ తల్లి మనకి అంతరార్థం మనకి ఏం చెప్తుంది అంటే ఇది. ఓకే అండి. మూడవది గాయత్రీదేవి. గాయత్రీదేవి అనగానే అసలు ఎంతో చెప్పుకోవచ్చండి. సో మళ్ళీ మనకి దసరా 10 రోజుల్లో ఒక్కొక్క అవతారం గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాస్టర్స్ ఏ రోజుకి ఆ రోజు మనకి ఇస్తారు. ఇవాళ ఓవరాల్ గా నేను చెప్దామని చెప్పి సింపుల్ గా ఒక మెయిన్ ఎసెన్స్ తో వచ్చేస్తాను అనమాట.
అంతా కూడా అన్ని శక్తి రూపాలు, అన్ని అవతారాల యొక్క ఎసెన్స్ ఏంటనేది మాత్రం ఇవాళ నేను కవర్ చేస్తాను. మళ్ళీ మనం ఏ రోజుకి ఆ రోజు వేరే మాస్టర్స్ ద్వారా ఇన్ డెప్త్ గా కూడా ఇంకా తెలుసుకోవచ్చు అండి విషయాలు. సో ఇక్కడ గాయత్రి దేవి అనగానే, గాయత్రి దేవికి వాహనం తెలుసా అండి? గాయత్రి దేవి యొక్క వాహనం ఏంటి అంటే హంస. హంస వాహిని అంటారు. హంస మీద కూర్చొని ఉంటారు మీరు పిక్చర్ చూసినట్లయితే. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? హంస. హంస అంటే ఏంటి? శ్వాస. అంటే శ్వాస మీదే కూర్చొని ఉన్నారు గాయత్రి మాత. ఎంత క్లియర్ గా ఉంది చూడండి. ఎవరైతే శ్వాసను గమనిస్తూ ఉంటారో ఆ శ్వాసలో గాయత్రీదేవి అధిష్టానం అయి ఉంది. అసలైన కనెక్షన్ మన శ్వాసతోనే. ఆ శ్వాసలోనే అమ్మవారు ఉన్నారు. ఎందుకంటే ఆమె హంస వాహిని. హంస అంటే శ్వాస. శ్వాస మీదే కూర్చో ఉన్నారు గాయత్రి మాత. సో ఇక్కడ కూడా మనకి ఏం అర్థం అవుతుంది? ఎవరైతే ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడతారో మీరు గాయత్రి మాతతో కనెక్ట్ అయిపోయినట్లే. ఎవరైతే గమనిస్తారు, అందరికీ ఉంది, కానీ ఎవరైతే గమనించగలుగుతారో అక్కడ మనం గాయత్రి మాతతో కనెక్ట్ అయిపోతాము. అసలైన కనెక్షన్ కావాలండి మనకి. ఓకే. ఇంకొక విషయం, గాయత్రి మాత అనగానే మనకి గాయత్రి మంత్రం గుర్తొస్తుంది కదండి. గాయత్రి మాత అనగానే గాయత్రి మంత్రం గుర్తొస్తుంది. ఈ గాయత్రి మంత్రంలో మనకి 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలు 24 శక్తులకి సంకేతం అన్నమాట. అంటే ఈ గాయత్రి మంత్రంని మనం ఇంకొంచెం డెప్త్ గా చూస్తే ఏంటంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జరాలోకము, మహాలోకము, తపోలోకము, ఇంకా సత్యలోకము, అట్లా 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఈ 7 ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞానాన్ని నాకు ప్రాప్తించగలగాలి అమ్మా అని ప్రే చేయడం అన్నమాట. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ అన్ని లోకాల యొక్క జ్ఞానము నాకు ప్రాప్తించాలి అని మనం ప్రే చేస్తున్నాం. ఎలా ప్రాప్తిస్తుంది? శ్వాస మీద ధ్యాస ద్వారా, సూక్ష్మ శరీరయానం ద్వారా మనం అన్ని లోకాలకు కూడా ప్రయాణం సాగించి అక్కడ అంతా కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని మనము సత్యాన్ని తెలుసుకొని ఈ విశ్వం అంతా తిరిగి మనం ఎప్పుడైతే పంచగలుగుతామో అప్పుడు విశ్వం శాంతి కలుగుతుంది. అర్థమైందండి? ఎప్పుడు విశ్వశాంతి కలుగుతుంది? మన ధ్యానంలో ఎంతో జ్ఞానాన్ని అన్ని లోకాలకు వెళ్ళి దర్శించి ఆ జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక విశ్వమంతా ఎప్పుడైతే నువ్వు పంచగలుగుతావో విశ్వశాంతి కలుగుతుంది. సో గాయత్రి మాత విశ్వశాంతి కలిగించే మాత. సో ఎవరండి గాయత్రి మాతలు? అప్పుడు ఎవరైతే ధ్యానం చేసి ఈ అనుభవ జ్ఞానంతో అన్ని లోకాలు సంచరించి ప్రాప్తించుకున్న జ్ఞానాన్ని తిరిగి విశ్వానికి అంతా కూడా పంచగలిగితే వాళ్ళే గాయత్రులు. ఇంకా అజప గాయత్రి అని కూడా అంటారు. అజప గాయత్రి అంటే మన ప్రమేయం లేకుండానే జపం అనేది జరుగుతూ ఉంటుంది. హంస జపం అంటే ఏం లేదు, ఈ శ్వాస అనేది ఆటోమేటిక్ గా మన ప్రక్రియ లేకుండానే జరిగిపోతుంది కదండి. మనం చెప్తే జరుగుతుందా? దాని పాటికి ఇన్వాలంటరీగా జరిగిపోతుంది క్రియ. శ్వాస క్రియ అనేది. కర్మ అంటే మనం చేసేది, క్రియ అంటే దానికి తగ్గట్టు అది జరిగిపోతూ ఉంటుంది. మనలో జీర్ణక్రియ జరుగుతుంది, శ్వాసక్రియ జరుగుతుంది, ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్న క్రియ శ్వాసక్రియ అంటారు. అది అజప గాయత్రి అంటారు. అంటే ఆ జపం జరిగిపోతూ ఉంది, శ్వాస జపం అనేది, హంస జపం అనేది మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంది మన దాంట్లో. అదే కదండి. అది హంస అంటే హంస వాహిని గాయత్రీదేవి మనకి ఏం చెప్తుంది అంటే సో ఈ ఈ ఈ అన్ని లోకాల్లోని ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ధ్యానం ద్వారా తిరిగి మళ్ళీ ఆ విశ్వానికి ఎప్పుడైతే నువ్వు పంచుతావో విశ్వశాంతి కలుగుతుంది అని చెప్పే మెసేజే గాయత్రీదేవి. సో ఇక్కడ కూడా ధ్యానమే ఉంది. అవును కదండి.
సో మూడు క్లియర్ గా ఉన్నాయి. మూడు అవతారాల వెనక అంతరార్థం ఏం చెప్పింది మళ్ళీ? ధ్యానం చేయండి, అంత ప్రయాణం చేయండి, మేమందరం మీతో కనెక్ట్ అవుతామని ఇక్కడ మనకి అమ్మవారి తత్వాలు చెప్తున్నాయి అవతారాలు. సో నాలుగవది ఏంటి అంటే లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి. లలిత. లలిత అంటే వినయము, విధేయము, ఉత్సాహంగా, చక్కగా, వినయంగా, విధేయంగా ఎవరైతే మాట్లాడి వాక్శుద్ధి అట్లా ఉంటుందో వాళ్ళని లలితము అని పేరు అన్నమాట. దాని మీనింగ్ జనరల్ గా మనం బాహ్యంగా లలిత పారాయణాలు చేసుకుంటున్నాము కదా. ఎన్నో రకాలుగా లలిత పారాయణ జరుగుతున్నాయి బాహ్యంగా. కానీ లలితా త్రిపుర సుందరి తత్వం ఏంటి అసలు? అమ్మవారు ఏం చెప్తున్నారు మనకి అవతారంలో అంటే 162 శ్లోక లైన్ ఉందండి లలితా సహస్రనామాలు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న లైన్ మనకు కనపడుతుంది మీరు చదువుంటే. ఇక్కడ కూడా అదే చెప్పబడింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎవరైతే అంతర్ముఖం అవుతారో, అంత ప్రయాణం చేస్తారో, నేను వాళ్ళకే దొరుకుతాను. బహిర్ముఖ సుదుర్లభ, నేను అంత తొందరగా బయట మీకు చిక్కను. ఎవరైతే అంతః ప్రయాణం చేస్తారో వాళ్ళకి నేను సమాధానం ఇస్తాను, నేను వాళ్ళతో కనెక్ట్ అవుతాను అని మనకి క్లియర్ గా లలిత సహస్రనామాల్లోనే ఉంది. ఇది అందరం చెప్పగలగాలి, పారాయణం చేయాలి. కానీ ఈ లైన్ ని ప్రయారిటీ ఇచ్చి అందరు కాసేపు ధ్యానం కూడా చేయాలి. పారాయణంకి వెళ్ళినప్పుడు తర్వాత ధ్యానం కూడా ఇంపార్టెన్స్ మనం చెప్పగలగాలి వాళ్ళకి. చేయండి, పారాయణం కూడా చేయాలి. దాంతో పాటు ధ్యానం చేస్తే కొంతైనా మనకి ఆ కనెక్షన్ అనేది అమ్మవారితో వస్తుంది అన్న విషయాన్ని ఆ లైన్ లో అక్కడ ఉందని మనం చెప్పగలగాలి అందరికి. అందరు చదువుకుంటున్నారు కానీ ఒక్కొక్క లైన్ అంతరార్థంలోకి వెళ్తే మొత్తం ధ్యానం గురించే ఉంటుంది. ముక్తి, మోక్షము, ధ్యానము, ఆధ్యాత్మిక మార్గమే మొత్తము. ఎలా చక్రాలు ఎలా కనెక్ట్ అవ్వాలి ఇదంతా చెప్పేది లలితా సహస్రనామాలు. సో లలిత త్రిపుర సుందరి అంటే కూడా అదే, త్రిపురాల్లో సుందరంగా మారడం. ఇక్కడ కూడా అంతర్ముఖమైనప్పుడు అప్పుడు ఆ లలితంగా మారుతాం మనం కూడా. ఆ వినయంగా, విధేయంగా, చక్కగా, ఉత్సాహంగా, ఆ వాక్శుద్ధి అని ఆ పేరు లలిత అని వచ్చింది. లలిత త్రిపుర సుందరి యొక్క తత్వం కూడా అంతర్ముఖం అవ్వండి అని చెప్పేది. ఓకే అండి. నెక్స్ట్ అవతారం వచ్చేసి మహాలక్ష్మి అవతారం. మహాలక్ష్మి అనగానే లక్ష్మీదేవి. మనందరికి తెలుసు లక్ష్మి అనగానే సంపద, సమృద్ధి ఇలా మీనింగ్స్ వస్తాయి. లక్ష్మి అంటే కేవలము డబ్బనే చాలా వరకు అందరికి వినపడుతూ ఉంటది. లక్ష్మి అంటే అష్టలక్ష్ములు ఉన్నారండి. విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి అంటే అన్నిట్లో సమృద్ధి ఉండడం అన్నమాట. లక్ష్మి అంటే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే కేవలం డబ్బు గురించి కాదు. ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, జ్ఞానం ఉండాలి, చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనకి అష్టలక్ష్ములు ఉన్నారు కదండి, పాటలు కూడా పాడుతుంటాం మనం. సో ఆ అష్టలక్ష్ములు ఉన్నప్పుడు అది సమృద్ధి తత్వం అంటారు. అది లక్ష్మీ కటాక్షం, కేవలం డబ్బుకే పరిమితం కాదు. ఇవన్నీ కూడా సాధించాలి అంటే ఆరోగ్యం, ఆనందం, జ్ఞానం, సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉండాలి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ధ్యానం. ధ్యానం చేస్తేనే ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. దాంతో పాటు చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత వైఖరితో ఉండాలి. ఎప్పుడు జీవితం పట్ల కృతజ్ఞత ఉంటే సమృద్ధి తత్వం ఆటోమేటిక్ గా వస్తుంది అన్నమాట. ఇంతకుముందు మీరు గమనించి ఉంటే నేను కృతజ్ఞత వైఖరిని క్లాస్ చెప్పున్నాను మీ ఛానల్ ద్వారానే. ఆ క్లాస్ మీరు వింటే మళ్ళీ ఎంత సమృద్ధి వస్తుంది మన జీవితంలో అంటే కృతజ్ఞతా భావం ఉండడం వల్ల అన్నది చాలా క్లియర్ గా నేను చెప్పి ఉన్నాను. మరొక్కసారి ఆ క్లాస్ వీలైతే వినండి అందరూ. సమృద్ధి, ఆ లక్ష్మీ కటాక్షం అంటేనే సమృద్ధితనం. అది రావాలి మన జీవితంలో అంటే మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఉన్నా లేకపోయినా ఉన్న వాటి పట్ల మనం డైలీ కృతజ్ఞతతో ఉంటే ఆటోమేటిక్ గా ఆ సమృద్ధి తత్వం మన జీవితంలోకి ప్రవాహం చెందుద్ది. ఇది యూనివర్సల్ లా అన్నమాట.
కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఏది లేదో దాని మీద మనం ఫోకస్ చేయడం వల్ల, ఉన్నదాన్ని గమనించుకోకుండా లేని దాని పట్ల ఫోకస్ చేయడం వల్ల మనకి సమృద్ధి అనేది పాస్ అవ్వట్లేదు మన లైఫ్ లో. యూనివర్సల్ లా ప్రకారం ఏంటి అంటే, ఏది ఉందో దాని పట్ల కృతజ్ఞత ఉండండి, ఆటోమేటిక్ గా ఏది రావాలో అది వస్తుంది మీ జీవితంలోకి అని చెప్పబడింది. ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే కృతజ్ఞత ప్రాక్టీస్ చేయాలి. లేవడంతోనే చక్కటి ఆరోగ్యం ఉంది, థ్యాంక్ యూ. చక్కటి ఫ్యామిలీ ఉంది, థ్యాంక్ యూ. చక్కగా నేను భుజిస్తున్నాను, ఆహారం ఉంది నాకు, థ్యాంక్ యూ. చక్కగా బట్టలు వేసుకున్నాను, చక్కటి ఇల్లు ఉంది. అన్ని జీవరాశుల పట్ల కూడా కృతజ్ఞత చెప్పుకోవడం. వృక్ష సంపద, జంతు సంపద, ఖనిజ సామ్రాజ్యం, అన్నిటి పట్ల కృతజ్ఞత. అన్ని ఇంటర్ కనెక్టెడ్ కదండి. మనం అందరం ఒక దాని మీద, ఒక జీవరాశి మీద ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి అన్నిటి పట్ల కృతజ్ఞత ఉండాలి. మన వాహనాల పట్ల, మన ఫోన్ పట్ల, ఈ టెక్నాలజీ పట్ల. ఓకే. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలండి. నేను ఆ క్లాస్ లో అన్నిటికీ మెడిటేషన్ కూడా చేయించున్నాను, గ్రాటిట్యూడ్ మెడిటేషన్. ఎవ్రీడే 5 minutes మనం టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మీరు మార్పు చూడగలుగుతారు మీ జీవితంలో కూడా. ఎప్పుడైతే ఇలా లేవగానే కృతజ్ఞత చెప్పుకోవాలి, పడుకునే ముందు ఒకసారి కృతజ్ఞత చెప్పుకొని పడుకున్నప్పుడు, ఎప్పుడు మనం ఇంకా ల్యాక్ ఫీల్ అవ్వం అనమాట. ఇన్ని ఉన్నాయా అని మరి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఉన్న వాటి పట్ల ఎప్పుడు ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్ గా ఏవి రావాలో ఆటోమేటిక్ గా మన లైఫ్ లోకి వస్తాయి. అప్పుడు లక్ష్మీ కటాక్షం అని చెప్తున్నాను. అందుకని అక్కడికి వెళ్ళింది పాయింట్. లక్ష్మీ కటాక్షం అంటే సమృద్ధితనం. ఆ సమృద్ధి తత్వం మనలో జీవించాలి, మన జీవితంలో కూడా రావాలి అంటే కృతజ్ఞత వైఖరి ఉండాలి. ఈ కృతజ్ఞత భావం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ధ్యానం చేయంగా చేయంగా మనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది మన సహజ గుణం అయిపోతుందండి. ఇప్పుడు లాజిక్ మైండ్ వాళ్ళని థ్యాంక్ యూ చెప్పమంటే వాళ్ళు చెప్పలేదు. లేదు లేదు అన్న దాని గురించే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో మన లోపల నుంచి ఆ సహజ గుణం ఉన్న వాటి పట్ల మనం హ్యాపీనెస్ వ్యక్తపరుస్తూ ఉంటాం. తృప్తి జీవితాన్ని పొందుతూ ఉంటాము, తృప్తిగా జీవించగలుగుతాం అన్నమాట. అదే కృతజ్ఞత అక్కడ చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటూ ఉంటాము. ఆ గుణం మనలో ఉండడం వల్ల అదే లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు ఎంతో డబ్బు ఉన్నా కూడా వాడు తృప్తిగా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడా? సో అవన్నీ అసలైన సమృద్ధి తత్వం కాదనమాట. లేని వాడి దగ్గర కూడా తృప్తి ఉండే మనం చూడగలుగుతాం. ఎవరి దగ్గర అయితే ఆ కృతజ్ఞతా భావం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు. అది మహాలక్ష్మి తత్వం మనకి చెప్తుంది. మనకు ఒక శ్లోక కూడా ఉంది కదండి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. తెలియగానే మన అరచేతులు చూసుకోమంటారు. సో మొదటిలోనే లక్ష్మి, మధ్యలో సరస్వతి, కింద గౌరీ అని ఉంటుంది. మన అరచేతుల్లోనే ఉన్నాయని చెప్తుంటారు కదా. అంటే మన చేతులే గుర్తు తెస్తున్నాయి. పొద్దున్న లేవగానే మన అరచ అంటే మీ చేతుల్లోనే ఉంది ఆ కటాక్షం అనేది. ఆ సరస్వతిదేవి కటాక్షం గాని, లక్ష్మీ కటాక్షం గాని, గౌరీ కటాక్షం గాని అంతా మీ చేతుల్లోనే ఉందంటే మీనింగ్, మీ చేతుల్లోనే ఉందంటే మీ సాధనతోనే దాన్ని సిద్ధించుకులే శక్తి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అంటుంటారు కదా. మీ చేతుల్లో అంటే అట్ల చేతుల్లో కాదు. అంటే మనలోనే ఉంది అని చెప్పడానికి ప్రతిరోజు మన అరచేతులు చూసి గుర్తు తెచ్చుకోమంటారు. ఆ ముగ్గురి యొక్క తల్లుల శక్తులు మీ చేతుల్లోనే ఉంది అంటే సాధన ద్వారా ఆ ముగ్గురి యొక్క శక్తులు మీరు జాగృతం చేయొచ్చు. గౌరీ అంటే పార్వతీదేవి కదండి, శక్తి అంటే ధ్యానం. సరస్వతి అంటే స్వాధ్యాయం, ఆత్మజ్ఞానం. మరి లక్ష్మి అంటే సేవ, సేవాతత్వం ఉండాలి, సమృద్ధి తత్వము అప్పుడు మనకి సమకూర్చబడుతుంది. ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. సో మహాలక్ష్మి ఆ దేవి మనకి ఏం చెప్పబడుతుందంటే, ఎప్పుడు తృప్తికరమైన జీవితం ఉన్న వాళ్ళే సమృద్ధి తత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. లేకపోతే ఎంత ఉన్నా వాళ్ళకి లిమిట్ ఉండదు అనమాట. ఆ తృప్తికరమైన జీవితం ఉండదు, అప్పుడు లక్ష్మీ కటాక్షం ఉండదు అని చెప్పడం. అర్థమైందండి? అన్నిట్లో కూడా
లక్ష్మీ కటాక్షం అంటే అన్ని ఆరోగ్యము, సంబంధ బాంధవ్యాలు, ఆనందము, జ్ఞానము, విద్య, అష్టలక్ష్ముల్ని గుర్తు తెచ్చుకోండి. అన్ని కటాక్షం చెందాలి అంటే మన జీవితంలో మనం ధ్యానం అనే ఆయుధాన్ని పట్టుకోవాలి అని చెప్పడం అన్నమాట. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ సరస్వతి దేవి యొక్క అవతారం గురించి చెప్పుకుందామండి. సరస్వతి దేవి అవతారం మనకి ఏం చెప్తుందండి? సరస్వతి అనగానే ఇందాక మనం చెప్పుకున్నట్టు జ్ఞానానికి సంకేతము, కళలకు సంకేతం కదా. ఇంకొకటి మనకి గుర్తొచ్చేది అక్షరాభ్యాసం. సరస్వతి దేవి అనగానే అక్షరాభ్యాసం. చిన్నప్పుడు మనం అక్షరాభ్యాసానికి మనము ఫేమస్ ప్లేసెస్ అంటే బాసరా అని, శృంగేరి అని ఇట్లా తీసుకెళ్ళిపోయి మన పిల్లల్ని అలా అక్కడ పురోహితుడి దగ్గర తెచ్చి చెవులో మంత్రం చెప్తారు అనుకుంటా, గాయత్రి మంత్రం ఏదో చెప్తారు కదా, బ్రహ్మోపదేశం చేస్తారు అనేసి. అంటే అక్షర అంటే ఏంటంటే క్షరం కానిది అన్నమాట. క్షరం కానిది అంటే నాశనం కానిది. అక్షర అంటే నాశనం కాని విద్య. అది అసలైన అక్షరాభ్యాసం. సో ఇప్పుడు అసలైన అక్షరాభ్యాసం మనకి ఇప్పుడు ఏం అర్థమవుతుందండి? అసలైన అక్షరాభ్యాసం నాశనం కాని విద్య ఏది అంటే ఆత్మ విద్య అని మనకి ఇప్పుడు అర్థమైంది. ఇది తెలియక ముందు ప్రాపంచిక విద్యలే ఇంపార్టెంట్ అనేది మనకి అంతవరకే తెలుసు. అప్పటి జ్ఞానం మనకి అదే. చిన్నప్పుడు పిల్లవాడి దగ్గర కూడా రుద్దించేటప్పుడు మన మైండ్ లో ఏముంటుంది? మంచి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి నువ్వు అనుకుంటున్నాం కానీ నువ్వు మంచి జ్ఞానవంతుడు అవ్వాలి, నీకు మంచి ఆత్మ విద్య ప్రాప్తించాలి అని మనం ఎవరూ అంత ఆలోచించలేదు. అక్కడ పురోహితుడు కూడా చెప్పడు. సో అంటే నాశనం కాని విద్యని మనం అందరం చేపట్టాలి. అలాంటిది ఏదైనా ఉంది అంటే అదే ఆత్మ విద్య. ప్రాపంచిక విద్య జీవనోపాధి కోసము, ఆత్మ విద్య ఆనందంగా జీవించడానికి కోసం. అంతే కదండి. జీవనోపాధికి ప్రాపంచిక విద్య, ఆనందంగా జీవించడానికి ఆత్మ విద్య. సో మన అందరం కూడా ఆత్మ విద్యకి ప్రయారిటీ ఇవ్వాలి. అది అసలైన అక్షరాభ్యాసం. ఇక్కడ సరస్వతీదేవి మనకి ఏం చెప్తున్నారు అంటే అసలైన అక్షరాభ్యాసం ఆత్మ విద్య. ఎప్పుడైతే మీరు ఆత్మ విద్యను పట్టుకుంటారో ఆత్మ జ్ఞానం వస్తుంది. అప్పుడు మీరు నాతో కనెక్ట్ అవుతారు. సరస్వతీదేవి చెప్పే అవతారం యొక్క అంతరార్థం అన్నమాట. ఇంకా కళలు నేర్చుకోగలగాలి. కళలకు సంకేతం సరస్వతీదేవి. 64 కళలు ఉన్నాయండి మనకి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక కళ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోగలగాలి. చిన్నప్పటి నుంచి మీ ఇష్ట ఇష్టాలను బట్టి మీకు అర్థమైంటుంది. సో మళ్ళీ దాన్ని తీసుకురావాలి మనము. ఇప్పుడు నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు నేను పెద్ద పెద్ద అయిపోయాను, ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు అనుకోకూడదండి. మనకి శక్తి ఉన్నన్ని రోజులు ఏదో ఒక కళని ఔపాసన పట్టాలి. అప్పుడు మనం యాక్టివ్ గా ఉంటాము జీవితాంతం కూడా. మన ఆత్మ చైతన్యం కూడా పెరుగుతూ ఉంటుంది, ఆత్మ తృప్తిగా ఉంటుంది. ప్యాషన్ అంటారు కదండి ఇంగ్లీష్ లో. ప్యాషన్ అంటే ఆత్మకి ఇష్టమైన పనులు చేయడం. అంటే మనం ఆ పని చేసినంతసేపు మనకి టైం తెలీదు, ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అదే ప్యాషన్. ప్రొఫెషన్ వేరే, ప్యాషన్ వేరే. ఎంతో కొంతమందికి మాత్రమే ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటే అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా సక్సెస్ ని కూడా చాలా బాగా తీసుకుంటారు. చాలా మందికి ప్రొఫెషన్ వేరే, ప్యాషన్ వేరే ఉంటుంది. కాబట్టి ప్యాషన్ ఉంటే కొంతసేపు అయినా దానికి మనం టైం స్పెండ్ చేయగలిగితే మనకు తెలియకుండానే మన ఆత్మకి మనం తృప్తినిస్తూ వచ్చినట్లు అన్నమాట. సో మనం ప్రయారిటీ ప్యాషన్ కి ఇవ్వాలి అని. తప్పదంటే ప్రొఫెషన్ మన జీవనోపాధికి కావాల్సిందే. ఎప్పుడైతే రెండు ఒకటే అయిపోతాయో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, లైఫ్ లో హెల్దీగా కూడా ఉంటారు. ఇది సీక్రెట్ అన్నమాట. ప్రొఫెషన్ ఫ్యాషన్ ఎప్పుడైతే ఒకటైపోయి ఉంటుందో వాళ్ళకి, వాళ్ళు చాలా వరకు హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటుంది లైఫ్ లో వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ మనకి సరస్వతీదేవి అవతారం ఏం చెప్తుందంటే అసలైన అక్షరాభ్యాసము ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య. అప్పుడు ఆ తల్లి వాయించినట్టు వీణ సుస్వరాలు పలుకుతాయి అంటారు కదా. మన జీవితం కూడా అలా సుస్వరాలు పలుకుతాయి. ఎప్పుడైతే ఆత్మ విద్య మన జీవితంలో ఉంటుందో లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ అని కూడా చెప్తారు. అప్పుడు సుస్వరాలు పలుకుతాయి అన్నమాట మన జీవితం కూడా. సో అది చెప్పేది సరస్వతీదేవి యొక్క అవతారం అండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం శాకాంబరి అవతారం.
ఇంకా పేరులోనే ఉందండి శాకాంబరి అవతారం అంటే మన పత్రిక సార్ చెప్పిన శాకాహార్ జగత్ అంతే. కానీ ఇప్పుడు మన అవతారాలు బయట అలంకరణకి ఆ వెజిటబుల్స్ అన్ని ట్రక్కుల మీద ట్రక్కులు వెళ్ళి అలంకరణకి యూజ్ చేసేసి మళ్ళీ ఒక్కటన్నా పీక్కొని వచ్చి దాన్ని ప్రసాదంగా చేసుకొని తిందాము అన్న దృష్టి ఉంది కానీ అందరికి మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ మామూలు నాన్ వెజ్ అట్లా తినేస్తున్నారు. ఈ 10 రోజులు ఆపేస్తున్నారు. అలా కాదు, అసలు శాకాంబరి అవతారం మనకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అమ్మవారు అందరూ శాకాహారులు అవ్వండి అని చెప్తుంది అమ్మవారు ఆ రూపంలో దర్శనమిచ్చి. ఇది తెలుసుకోవాలి అందరూ. ఎందుకు శాకాహారులు అవ్వాలి అంటే అహింస, అహింస మార్గంలోనే, అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల్లో కల్లా పరమమైన ధర్మం ఏదైనా ఉందంటే అహింస అన్నమాట. అది శాకాహారులతో మొదలు పెట్టాలి. సార్ ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ హింస చేయొద్దు అని చెప్పారు. శాకాహారులు అవ్వండి చాలు మొదట. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ ముందు శాకాహారులుగా మారండి అని మనకి శాకాహార జగత్ గురించి ఇంపార్టెన్స్ చెప్పి ఎంతో మందిని మార్చేశారు. సో మన అందరం కూడా ఇది చెప్పగలగాలి. సత్యాన్ని ఎప్పుడు సార్లాగా మొహమాటంగా చెప్పగలగాలి అందరికి కూడా. సత్యం చెప్పేటప్పుడు ఎప్పుడు మనం భయపడకూడదు, నిర్మోహమాటంగా చెప్పగలగాలి. ఆ గట్స్ రావాలి మనకి. సో అమ్మవారు చెప్పే మెసేజ్ ఏంటంటే అందరూ శాకాహారులు అవ్వండి. అప్పుడు మన భూమి కూడా ప్రశాంతంగా జీవిస్తుంది. భూమి కూడా శాంతంగా ఉంటుందంట. ఈ న్యాచురల్ కెలామిటీస్ అంటారు కదా, ప్రకృతి విలయాలు ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే మనం హింసను వదిలేసాం కాబట్టి. ఎందుకు ఇంకా జరుగుతున్నాయి ఈ భూమి మీద ఈ హింస వల్ల, ఈ ప్రకృతి విలయాలు జరుగుతున్నాయి అన్నది మనం అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకు సునామీలు వస్తున్నాయి, ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అంటే హింస చేపట్టడం వల్ల చనిపోయిన ప్రాణుల యొక్క ఆత్మ ఘోషయే ఈ ప్రకృతి విలయాలకి కారణం అంట. ఎప్పుడైతే హింస మానేస్తామో ఆటోమేటిక్ గా భూమి సంతోషంగా శాంతంగా ఉంటుంది. లేకపోతే తన యొక్క విశ్వరూపాన్ని చూపించి అందరికి లెసన్స్ ఇస్తుంది. ఇప్పుడు అదే కదండి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. కానీ మళ్ళీ మనం తిరిగి ప్రకృతిని బ్లేమ్ చేయడం మొదలు పెడుతున్నాం. అక్కడ బ్లేమ్ చేయాల్సిన ప్రకృతిని కాదు, మనం చేసే హింస పట్ల బ్లేమ్ చేయాలి. అక్కడ చెప్పే మెసేజ్ ఏంటి అంటే నేచర్ మీరు హింసని వదలండి. లేకపోతే అది శుద్ధి చేసుకోవడానికి భూమిని కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట ప్రకృతి. అప్పుడు ఆ విధంగా శుద్ధి చేసుకుంటూ ఉంటుంది భూమిని, కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుంది భూమిని. ఎప్పుడైతే హింస మానేస్తామో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం మనం తిరుపతిలో చేసుకుంటున్నాం కదా. హింసను వదలాలి. ప్రపంచ శాంతి ఎలా జరుగుతుంది, ముందు హింసను వదలాలి. ధ్యానం చేయడము ప్లస్ హింసను వదలడం వల్ల భూమి శాంతిస్తుంది, ప్రపంచ శాంతి చేకూరుతుంది అని చెప్పడం అన్నమాట. సో శాకాంబరి అవతారం యొక్క అంతరార్థం ఏంటి అంటే అందరు కూడా శాకాహారులు అవ్వడం వల్ల, హింసను వదలడం వల్ల భూమి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడమే అన్నమాట ఇక్కడ. ఓకే అండి. సో నెక్స్ట్ దుర్గాదేవి అండి. సో దుర్గాదేవి అన్ని పేర్లలోనే అండి, పేర్లలోనే మనం డెప్త్ గా వెళ్తే మనకి మీనింగ్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో దుర్గాదేవి అనగానే అంటే మన నాడీ మండలం అంతా ఎలా ఉందండి, మనం ఎన్నో జన్మల నుంచి మన పాప కర్మలు తీసుకురావడం వల్ల మన నాడీ మండలం అంతా కూడా దుర్గంధంగా ఉందంట. బ్లాక్స్ తో దుర్గంధం వస్తుందంట మన నాడీ మండలం అంతా. సో దాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చు మళ్ళీ, ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా మనం ఆ బ్లాక్స్ అన్ని మనం క్లియర్ చేసుకుంటున్నాం కదండి. ప్రాణమయ కోశంలో నాడీ మండల శుద్ధి జరుగుతుంది కదా. అప్పుడు అక్కడ దుర్గంధాన్ని పోగొట్టుకోగలుగుతున్నాం, దుర్గుణాలని కూడా పోగొట్టుకోగలుగుతున్నాం. అదే దుర్గాదేవి అవతారం మనకి చెప్తుంది. అంటే మనలో దుర్గంధాన్ని నాశనం చేసేది, మనలో దుర్గుణాల్ని నాశనం చేసే తల్లి దుర్గాదేవి. అక్కడ ఒక ఆసురుని సంహరించినట్టు మనకి అవతారంలో కనపడుతుంది. అంటే మనలో ఉన్న ఆసుర తత్వాలన్నిటినీ, ఆ దుర్గంధాన్ని నాశనం చేసే తల్లి కనెక్ట్ అయితే ధ్యానంలో మనం ఇవన్నీ కూడా నాశనం చేసుకోగలుగుతాం. ఈ అసుర గుణాలన్నిటిని మనలో నుంచి పోగొట్టుకొని సుగంధాన్ని వెదజల్లుతాము. ఇప్పుడు చూడండి,
పెద్ద పెద్ద గురువులు వచ్చినప్పుడు ఇప్పుడు మన పత్రిజీ సార్ ఆరాలో మన అందరూ ఉంటే మనం ఎంత సేఫ్ ప్రొటెక్టెడ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటాం ఆయన ఆరాలు సుగంధం వస్తూ ఉంటుంది. అంటే మన మన యొక్క చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. దానివల్ల సుగంధం అనేది వెదజల్లుతూ ఉంటుంది మనకి. బయట మన మన ఆరాలో వచ్చిన వాళ్ళందరూ ఒక సేఫ్ ఫీల్ అవుతారు, ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవుతారు, ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో దుర్గాదేవి యొక్క అవతారం ఏంటి అంటే మనలో యొక్క దుర్గుణాల్ని నశింపచేసే తల్లి. ధ్యానంలో మీరు ఎప్పుడైతే ధ్యాన స్థితికి వెళ్తూ ఉంటారో ధ్యానం చేయగా చేయగా మనలో నాడీ మండలంలో దాగి ఉన్న దుర్గంధాన్ని అంతా కూడా పోగొట్టుకోగలుగుతాము. ధ్యానం ద్వారా సుగంధాన్ని వెదజల్లగలుగుతాము మన చైతన్య విస్తరణ వల్ల అని చెప్పేది దుర్గాదేవి యొక్క అవతారం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహిషాసుర మర్దిని. సో మహిషాసుర మర్దిని అంటే మహిష అంటే అసురుడు. ఆ అసురుడు అంటే ఏంటంటే ఇక్కడ అసురు లక్షణం ఇక్కడ మహిష అంటే బద్ధకము. బద్ధకం అనే అసురుని మనం మర్దం చేయాలి, మదించాలి. బద్ధకం ఎక్కడో లేరండి, అసురులంతా బయట చంపినట్టు అవతారాలు సృష్టిస్తున్నారు. అది చెప్పే అంతరార్థాన్ని మనం తీసుకోవాలి. అవన్నీ మన లోపల ఉన్నాయి. మన లోపల ఉన్న అసురులని నాశనం చేయండి. ప్రతిరోజు ఒక్కొక్క అసురు గుణాన్ని తీసేయండి. మీ శక్తిని జాగృతం చేసుకొని ఆ శక్తిని జాగ్రత్త చేసుకునే ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. అప్పుడు ఒక్కొక్క అసుర గుణం మనలోంచి తొలగిపోతూ ఉంటుంది. అలా మహిషాసుర మర్దినిలో ముఖ్యంగా మహిష అంటే లేజినెస్, బద్ధకం అనే గుణాన్ని పోగొట్టుకోవాలి. హింస అనే దుర్గుణాన్ని పోగొట్టుకోవాలి. ఇంకా అజ్ఞానం, ఈ మూడు ముఖ్యంగా నాశనం చేసుకోగలిగితే అదే మహిషాసుర మర్దిని అని చెప్తారు. ఓకే అండి. సో మహిష అనే అసురుడు ఎవరో కాదు, మనలో ఉన్న బద్ధకమే అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. సో అన్నిటికీ బద్ధకమే కదండి అడ్డం వస్తుంది. రేపు చేసుకుందాంలే, ఈవినింగ్ చేసుకుందాంలే, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇది చాలా పెద్ద దుర్గుణం అన్నమాట మనందరిలో కూడా. సో ఎప్పుడైతే ఇది నశింప చేసుకోగలుగుతామో మనము ముందుకి వెళ్ళగలుగుతాము, ఆత్మపరంగా ఎదుగుతాము అని చెప్పేది మహిషాసుర మర్దిని. ఇంకా లాస్ట్ ఏంటండి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. సో రాజరాజేశ్వరి అవతారము ఇవన్నీ మనం ట్రావెల్ చేస్తూ చేస్తూ ధ్యానం ద్వారా అంటే బాల త్రిపుర సుందరులుగా మారి అన్నపూర్ణులుగా మారి లక్ష్మీ కటాక్షం పొంది ఆత్మ విద్యతో సరస్వతి దేవి కటాక్షం పొంది లలితంగా మారి ఇంకా శాకాహారులై ఈ దుర్గంధాన్ని పోగొట్టుకొని ఇంకా ఈ బద్ధకము అజ్ఞానము హింస ఇవన్నీ వదిలేక ఇంకా ఎవరవుతామండి మనం? ఆనంద స్వరూపులంగా మారుతాం. అవునా? ఆనంద స్వరూపులుగా మారడమే రాజరాజేశ్వరి తల్లి యొక్క అవతార విశిష్టత. ఆనంద స్వరూపిణి రాజరాజేశ్వరి దేవి. అప్పుడు రాజులు రాజులకే రాజులు, రాణులు రాణులకే రాణులు అన్నమాట రాజరాజేశ్వరి దేవి. అప్పుడు మనమే ఆ సింహాసనాన్ని, ఆనంద సింహాసనాన్ని అధిష్టానం చేస్తాం అన్నమాట. అది రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారం, ఆనంద స్వరూపిణి. అప్పుడే మనము ఆనంద అనుభూతిని పొందుతాము, ఆత్మ యొక్క ఆనంద స్థితిని పొందుతాము. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వల్ల మనమే ఆనంద స్వరూపులంగా మారుతాము అని చెప్పేది రాజరాజేశ్వరి తత్వం. సో ఇవన్నీ సాధిస్తే లాస్ట్ ఆనంద స్వరూపులు మనమే అన్నమాట. అది చెప్పేది శ్రీ రాజరాజేశ్వరి యొక్క అవతారం అన్నమాట. అర్థమైందా అండి అందరికీ? సో ఇంకా ఇంకొక 5-10 మినిట్స్ మనం శక్తుల రూపాల గురించి యొక్క అంతరార్థం కూడా సింపుల్ గా చెప్పుకుందామండి. సో అంత ఒక ఐడియా వస్తే తర్వాత మీరు ఒక్కొక్క అమ్మవారి గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకుంటే బాగుంటుంది. సో మనకి నవదుర్గల రూపంలో శక్తి రూపాలు ఉన్నారండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తి రూపం గురించి మనం వింటూ ఉంటాము. సో అలాంటి భాగంలోనే మొదటిది శైలపుత్రి అని చెప్తారు. అంటే మన లోపలే ఈ శక్తులన్నీ ఉన్నాయి. నవదుర్గలు అంటే నవ దేవతల యొక్క శక్తులు మన ఆత్మ రూపంలో దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క శక్తులు అన్నమాట. ఈ ఆత్మ యొక్క శక్తులు రకరకాలుగా రకరకాల తో రకరకాల అమ్మవార్ల పేర్లతో మనకి ఆ శక్తులు ఇవ్వబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆత్మలో దాగి ఉన్న శక్తులే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శక్తిని మనం జాగృతం చేయాలి.
అంతఃప్రయాణం చేసి అని చెప్పేదే మొత్తం దశరా. సో శైలపుత్రి యొక్క శక్తిని మన లోపల జాగృతం చేయాలి అంటే ధ్యానం చేయడం వల్ల జరుగుతుంది. ఎలాంటి శక్తులు వస్తాయి? ఆత్మకి ఇవన్నీ శక్తులని చెప్తున్నాం కదా. శైలపుత్రి యొక్క శక్తి మనలో జాగృతం అవ్వాలి అంటే ఆ తల్లి యొక్క శక్తులు ఏంటి అంటే ధైర్యము, శక్తి, ఇంకా శాంతి. ఈ మూడు శక్తులు మనలో జాగృతం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క శక్తులు. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో ఇలా శైలపుత్రి మాతతో కనెక్ట్ అవ్వగలుగుతామో మనకి ఈ శక్తులు జాగృతం అవుతాయి. ఏవేంటండి? ధైర్యము, శాంతి, ఇంకా సహనము. ఏ పనైనా మొదలు పెట్టాలంటే మనకి ధైర్యం కావాలి, సహనం కావాలి, శాంతంగా కూడా ఉండాలి. తొందరపడకూడదు. రాలేదు రాలేదు అని చెప్పి మనం చిరాకు అవుతూ ఉంటాం కదా, అలా కాకుండా ధైర్యము, శాంతము, సహనము ఎప్పుడైతే ఉంటాయో అదే శైలపుత్రి యొక్క శక్తులు మన దగ్గర ఉన్నట్టు. ఇలాంటి శక్తులు మనలోకి జాగృతం అవ్వాలంటే మళ్ళీ ప్రయాణమే అన్నిటికీ. శైలపుత్రి అంటే పర్వత పుత్రిక. శైల అంటే పర్వతం, పుత్రిక అంటే అంటే ఇక్కడ పార్వతీదేవినే శైలపుత్రిక అంటే. సో ఈ శైలపుత్రి యొక్క శక్తులు మనలో జాగృతం అవ్వాలి అంటే మనం ధ్యానం చేయగా చేయగా మనకి ఈ మూడు ఆత్మశక్తులు మనలోనే జాగృతం అవుతాయి అని చెప్పబడిందండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే పేర్లోనే ఉంది చూడండి. బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి. బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి బ్రహ్మచారిణి అంటారు. సో మనలోనే ఉంది ఆత్మ, ఆత్మలోనే పరమాత్మ తత్వం ఉంది అని అనుభవించి తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అయితే, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అదే ఆత్మ ఉంది, అదే పరమాత్మ తత్వం అందరిలోనూ దాగి ఉంది, అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మ తత్వం ఉంది ఆత్మలో అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఇలాంటి బ్రహ్మజ్ఞానంతో చరించగలిగేది బ్రహ్మచారిణి. ఇలా ఎప్పుడు మనం ఇది సాధించగలుగుతాము? అంతా కూడా అంతర్ముఖం అయినప్పుడే ఈ బ్రహ్మజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడే మనం కూడా బ్రహ్మచారులు అవ్వచ్చు. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మజ్ఞానంతో చరించే తల్లి బ్రహ్మచారిణి. ఓకే అండి, ఇది ఒక శక్తి. బ్రహ్మజ్ఞానం అనేది ఒక శక్తి. అందరిలో కూడా ఆ తత్వాన్ని నువ్వు చూడగలిగే శక్తి నీకు ఉంటేనే నువ్వు అందరిలోనూ ఆ పరమాత్మ తత్వాన్ని చూడగలుగుతావు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి చంద్రగంట. సో చంద్రగంట అమ్మవారి యొక్క శక్తి ఏం చెప్తుంది అంటే అలర్ట్నెస్, ఇంకా అవేర్నెస్ అంటారు. ఎప్పుడు ఎరుకుగా ఉండగలగడమే చంద్రఘంట. గంట కొట్టి మరి చెప్తుందమ్మా, గంట కొట్టి. అంటే ఎప్పుడు ఎరుకగా ఉండండి, ఎరుకైన జీవితం జీవించండి. ఎప్పుడు వస్తుంది మనకి ఎరుక? ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే కదండి ఎరుకైన జీవితాన్ని మనం సంపాదించగలుగుతాం. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస, వర్తమాన క్షణంలో ఈ శ్వాసను గమనించడం వల్ల, మనము ఎప్పుడు వర్తమానంలో ఉండడం వల్ల ఎరుకైన జీవితాన్ని జీవించగలుగుతాము. ఏం తింటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అన్న ఎరుక పెరుగుతుంది మనకి. ఆ ఎరుకైన జీవితం జీవించమని చెప్పేదే చంద్రగంట అవతారం యొక్క విశిష్టత. ఆ శక్తి మనకేంటి అంటే ఎరుక అనే శక్తి ఇవ్వడము. ఇదొక శక్తి, ఆత్మ యొక్క శక్తి, ఎరుక గల జీవితాన్ని జీవించగలిగే శక్తి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి కుష్మాండ. కూష్మాండ తల్లి యొక్క శక్తి ఏంటి అంటే సృష్టించే శక్తి అన్నమాట. సృష్టి చేయగలిగే శక్తి. క్రియేటివిటీ పెరుగుతుంది మనందరిలో కూడా. సో ధ్యానంలో కూడా ఇవన్నీ కూడా ధ్యానంలో వచ్చే బెనిఫిట్స్. ఇవే ఆత్మ యొక్క శక్తులు జాగృతం చేసుకోవడము. ఇక్కడ కూష్మాండ అవతారం కూడా మనకి సృష్టించగలిగే శక్తి మనలో ప్రేరేపితం అవుతుంది, జాగృతం అవుతుంది. ఏదైనా సృష్టించగలుగుతాం మనం. అలాంటి శక్తిని జాగృతం చేసుకోవచ్చు కూష్మాండ తల్లి, ఆ దేవి యొక్క శక్తి. ఓకే అండి, అలానే స్కందమాత. నెక్స్ట్ వచ్చేసి స్కందమాత అండి. సో స్కందమాత దేవి యొక్క శక్తి ఏంటి అంటే నైపుణ్యతలు, స్కిల్స్ పెరుగుతాయి మనలో. ఇంకా ఇన్నోసెన్స్, అమాయకత్వం పెంచుకోగలిగే శక్తి. ఓకే, ఇంకా దయ, కంపాషన్ అంటారు.
సో ఆ సున్నితత్వం అంటే అమాయకత్వం, ఆ అమాయకత్వం అనేది వేరే రూపంలో కాదు. అమాయకత్వం అంటే హృదయంతో వెలుగుతాం అనమాట. అంటే మైండ్‌ని వదిలేసి హృదయాన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాం మనము. అప్పుడు మనం అందరి పట్ల దయ చూపగలుగుతాం. అంటే మన అనాహత చక్ర ఇక్కడ యాక్టివేట్ చేసుకోగలుగుతాము. దయ అనే గుణం పెరుగుతుంది. ఇన్నోసెన్స్, అమాయకత్వం అదొక గ్రేట్ శక్తి అండి. ఇన్నోసెన్స్ అంటే ఇంకో రకమైన ఇన్నోసెన్స్ కాదు. ఇదొక శక్తి అన్నమాట. అంటే హృదయంతో మనం వెలుగుతూ ఉంటాం అందరితో. ప్రేమ తత్వంతో, దయతో, ఓకే. ఒక స్వచ్ఛమైన మనస్సుతో ఉండగలిగే శక్తి, ఇంకా నైపుణ్యతలు పెంచుకునే శక్తి మనలో వస్తుంది స్కందమాత దేవి యొక్క శక్తి రూపంతో కనెక్ట్ అయితే అని చెప్పబడిందన్నమాట. స్కందమాత. ఓకే అండి. ఇంకా అది ఇన్‌డెప్త్ గా ఒక్కొక్క శక్తికి ఆ రూపం యొక్క విశిష్టత ఉంది. ఆ తత్వం యొక్క అంతరార్థం ఉంది. ఇక్కడ మనం సింపుల్ గా మెయిన్ ఎసెన్స్ మాత్రమే ఈ క్లాస్ లో అన్నిటి గురించి మనం ఒక ఐడియా తెచ్చుకుంటున్నాం. ఓకే అండి. సో అలానే కాత్యాయని దేవి యొక్క శక్తి ఏంటి అంటే, కాత్యాయని దేవి యొక్క శక్తి సంబంధ బాంధవ్యాలు, చక్కటి సంబంధ బాంధవ్యాలు అలవర్చుకునే శక్తి మనకి అందరికీ వస్తుంది. అసలైన సంబంధ బాంధ్యం ఏంటి అంటే మనతో మనం ఏర్పరచుకునే సంబంధం అన్నమాట. సో అందరితో చక్కగా ఉండాలి అంటే ముందు మనతో మనం చక్కగా ఉండాలన్నమాట. అది చెప్పేదే కాత్యాయని దేవి యొక్క శక్తి స్వరూపం. ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో, మనతో మనం మిత్రత్వం చేసుకుంటామో, మన మన ఆత్మతో మనం మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటామో, ఆటోమేటిక్ గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది బయట కూడా. అందరితో అలా ఉండగలుగుతాము. అన్ని ప్రాణుల పట్ల మంచి సంబంధం ఏర్పరచుకోగలుగుతాము అని చెప్పేదే కాత్యాయని దేవి. అంటే చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే శక్తి. దానికి రూట్ ఏదంటే మనతో మనం ముందు ఏర్పరచుకునే శక్తి, మిత్రత్వం. అదే రిఫ్లెక్ట్ అవుతుంది బయట. మనతో మనం ప్రేమగా ఉంటే ఆటోమేటిక్ గా మనం ప్రేమ పంచగలుగుతాం అందరికి. మనతో మనం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ లవ్ అంటారు. సెల్ఫిష్ కాదు ఇది. సో ఎప్పుడైతే మనతో మనం ఇవన్నీ ఏర్పరచుకుంటామో ఆటోమేటిక్ ఇది బయట రిఫ్లెక్ట్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. సో పాయింట్ మన దగ్గర ఉంది. ఇది చేర్చుకోవాలంటే ధ్యానం. ధ్యానంతోనే మనం మనతో మనం కనెక్ట్ అవుతాం. మనతో మనం మిత్రత్వం, మనతో మనం ప్రేమగా ఉంటాం. మన పట్ల ఒక డిసిప్లిన్, మన పట్ల మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం అనమాట. ఇవన్నీ కూడా సాధ్యము ధ్యానంతోనే. సో అన్నిటి వెనక ధ్యానమే ఉందండి. అందుకే ధ్యాన దసరా అని మనం పెట్టుకున్నాం పేరు కూడా. ఓకే అండి. సో నెక్స్ట్ కాళరాత్రి. సో కాళరాత్రి దేవి అంటే కాళికామాత అని కూడా చెప్తారనమాట. సో కాళికామాత అంటే మీకు బ్రహ్మం గారి ఆ, కాళికా సప్తసతి అని ఉంది కదండి. అవి 700 శ్లోకాలు ఉన్నాయి. కాళికాంబ హంస కాళికాంబ అని ప్రతి ఒక్క శ్లోకంకి లాస్ట్ ఎండింగ్ లైన్ అన్నమాట. కాళికాంబ అంటే ఆత్మశక్తి, హంస అంటే శ్వాస. ఎవరైతే హంసను పట్టుకుంటారో కాళికాంబ అంటే ఆత్మశక్తిని జాగృతం చేసుకుంటారు అని మీనింగ్. ఎవ్రీ లైన్ ఆ 4 లైన్స్ లో ఎవరైతే హంసను పట్టుకుంటారో కాళికాంబ అంటే ఆత్మశక్తిని జాగృతం చేసుకుంటారు అన్నది లాస్ట్ లైన్ మీనింగ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కాళికాదేవిగా మారాలి అంటే హంసను పట్టుకోగలిగితే కాళికాదేవిగా మారి మన పట్ల మనం కాళికాదేవులుగా మారాలి. అంటే మనలో ఉన్న ఆ అజ్ఞానము, ఆ హింస, ఆ దుర్గుణాల పట్ల మనమే కాళికాదేవిగా మారి హంస ద్వారా, ఓకే. సో మనం ఒక డైనమిక్ పర్సనాలిటీగా బయటికి రావాలి అని చెప్పే శక్తి అన్నమాట. కాళికాదేవి అంటే ఒక డైనమిక్ పర్సనాలిటీగా మనం మారగలగాలి. అంటే ఒక పెద్ద మార్పు తీసుకురాగలిగే శక్తి మనలో వస్తుంది. సమాజంలో ఒక పెద్ద మార్పు రావాలి. ఇప్పుడు మన పత్రిజీ సార్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత పెద్ద మార్పు చేయగలిగారంటే ఎంత డైనమిక్ పర్సనాలిటీ మన పత్రిజీ సార్ది. ఎంత మార్పు ఎంత మందిలో ఈ మార్పు ఈ జగత్తులోనే మార్పు చేయగలిగే ఆ కెపాసిటీ మన పత్రిజీ సార్కి ఉంది. అది డైనమిక్ పర్సనాలిటీ. అంటే డైనమిజం అనే శక్తి మనం జాగృతం చేసుకోగలుగుతాము. మనలో ఉన్న కాళికాదేవి యొక్క తత్వం ఏంటి అంటే డైనమిక్ పర్సనాలిటీ. ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా యాక్టివ్ గా ఒక సొల్యూషన్ ని ధైర్యంగా తీసుకురాగలిగే కెపాసిటీ, ఆ డైనమిక్ పర్సనాలిటీ జాగృతం చేసుకోవడమే కాళికాదేవి యొక్క శక్తి స్వరూపం అన్నమాట.
అది మనలో జాగృతం అవుతుంది ధ్యానం ద్వారా. అన్నిటికీ ధ్యానం ద్వారా. ఓకే అండి. సో అది కాళికాదేవి. కాళికాంబ హంస కాళికాంబ. ఈ జస్ట్ ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే కూడా మనకి గుర్తొచ్చేస్తుంది. సో హంసను ఎవరైతే పట్టుకుంటారో ఆత్మశక్తిని జాగృతం చేయొచ్చు. అలా చెప్పే ఆత్మశక్తుల్లో మెయిన్ గా డైనమిక్ పర్సనాలిటీ కాళికాదేవి. సో నెక్స్ట్ వచ్చేసి మహాగౌరీదేవి అండి. సో మహాగౌరీదేవి అంటే సేమ్ అలా గాయత్రి మాత తత్వమే ఇక్కడ కూడా చెప్తారు. జ్ఞానము ఇంకా ప్రజ్ఞ అంటారు. సో ఇప్పుడు నేను చెప్పడంతో కొంచెం జ్ఞానము తెలుస్తుంది. నేను ఎక్కడో వినిన ద్వారా నాకు కొంచెం జ్ఞానం వస్తుంది. ఏదో బుక్ ద్వారా చదివినప్పుడు కొంచెం జ్ఞానం వస్తుంది. ఇదంతా కూడా జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆచరించి అనుభవిస్తామో ఆ జ్ఞానాన్ని, అది ప్రజ్ఞగా మారుతుంది. సో జ్ఞానం ప్రజ్ఞానికి శక్తులు మనలో ప్రేరేపితం అవడమే మహాగౌరి యొక్క ఆత్మశక్తులు అన్నమాట. ప్రజ్ఞ. సో అనుభవపూర్వకంగా మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అది ప్రజ్ఞ. ప్రజ్ఞతో ఆరాధించండి అని చెప్తుంది అమ్మవారికి. మనకి లలితా సహస్రనామంలో ఇంకొక లైన్ ఉంది, శారదారాధ్య అని. శారదారాధ్య. శారద అంటే ప్రజ్ఞతో నన్ను ఆరాధించండి అంటే జ్ఞానంతో. మీకు ఒక జ్ఞానం, ఒక అనుభవ జ్ఞానంతో నన్ను ఆరాధించండి అని చెప్పడం అనమాట. శారదారాధ్య. ఆరాధ్య శారద. మనకి వేమన శతకాల్లో కూడా చాలా పద్యాల్లో ఉంది. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేయడం ఎందుకు అంటే ఆ జ్ఞానంతో చేయండి. ఆరాధన ఒక జ్ఞానంతో, ఒక వికసిత పుష్పాల్లాగా ఆ వికసించి ఆ బుద్ధి వికాసంతో జ్ఞానాన్ని, ఆ జ్ఞానంతో నన్ను ఆరాధించండి అని చెప్పే తత్వం అన్నమాట. అంటే ఎప్పుడు ప్రజ్ఞతో ఉండగలగాలి. అలాంటి ఆత్మశక్తి మనలో జాగృతం అవుతుంది ధ్యానం ద్వారా. అది మహాగౌరి యొక్క తత్వం. అంటే ప్రజ్ఞతో కూడిన ఆత్మశక్తి మనలో ప్రేరేపితం అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధిరాత్రి. సో సిద్ధిరాత్రి అనగానే సిద్ధులు. ఇవన్నీ ఈ ఆత్మశక్తులు ఒకటి 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 పెంచుకోవడం వల్ల మనకి సిద్ధులు వస్తాయి. అష్ట సిద్ధులు అని వినున్నాం కదండి మనం. అష్ట సిద్ధులు. ఓకే. సో మనకి కూడా ఈ ఖడ్గమాల ఇవి చదివినప్పుడు కూడా దాంట్లో ఫస్ట్ 4, 5 లైన్స్ ఇవన్నీ ఉంటాయి. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ, సిద్ధి ఇవన్నీ కూడా మనం వింటుంటాం. ఇవన్నీ కూడా సిద్ధులు అన్నమాట. ఎప్పుడైతే మనం ఆత్మశక్తిని పెంచుకుంటూ ధ్యాన మార్గంలో ఉంటుంటామో సిద్ధులు కూడా మనకు వస్తాయి. అష్ట సిద్ధులు లభిస్తాయి. ఓకే. అంటే అణిమ అంటే చిన్నగా అయిపోవడము. మహిమ అంటే పెద్దగా అయిపోవడము. లగిమ అంటే లైట్ గా అయిపోవడము. గరిమ అంటే బరువుగా అయిపోవడము. ప్రాకామ్య అంటే అన్నిటినీ ఆ ఏదనుకుంటే అది జరిగిపోవడం ప్రాకామ్య సిద్ధి అంటే. ప్రాప్తి అంటే అన్నిటినీ ప్రాప్తించుకోగలుగుతాము. ఈశిత్వ అంటే ఈశ్వర స్థితిని పొందడము. వసిత్వ అంటే వశీకరణ అంటే మన కంట్రోల్లోకి తెచ్చేసుకోవచ్చు ఎవరినైనా, ఏ విషయాన్నైనా, ఏ వేటినైనా కూడా వశీకరణం అంటారు కదా. సో ఇలాంటి సిద్ధులన్నీ కూడా మనం సంపాదించగలిగే శక్తులు మనలో ప్రేరేపితం అవుతాయి అని చెప్పేది సిద్ధిరాత్రి. సిద్ధులు. కానీ ఇక్కడితో ఆగిపోవడం కాదు. ఈ పర్ఫెక్షన్ తో పాటు ఎన్లైట్మెంట్ కి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్. సో సిద్ధిరాత్రి చెప్పే శక్తి స్వరూపం ఏంటి అంటే పర్ఫెక్షన్ ఇంకా ఎన్లైట్మెంట్ అని చెప్తారు. ఈ సిద్ధులు వచ్చాయని చెప్పి ఆగిపోకుండా ముందుకు ఆ ధ్యాన మార్గంలోకి ప్రయాణం చేస్తూ ఉంటే మనకి మోక్షం వస్తుంది అంటారు. మోక్షం వచ్చేసిందంటే ఆ జీవితంలో జీవించేటప్పుడే మోక్షంగా జీవించడం అంటే ఏమి అంటుకోకుండా అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండగలగడమే ఎన్లైట్మెంట్ అంటే. సో ఇలాంటి స్థితిని మనం పొందవచ్చు. ఇలాంటి యొక్క ఆత్మ యొక్క స్థితిని మనలో జాగృతం చేయగలిగేదే సిద్ధిరాత్రి. అన్ని సిద్ధులు వచ్చాక ఒక పర్ఫెక్షన్ వచ్చేసింది అనుకుంటారు. ఆ పర్ఫెక్షన్ నుంచి ముందుకు వెళ్తేనే ఎన్లైట్మెంట్ అన్నమాట. అన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్టు అంటే డిటాచ్డ్ లైఫ్ తో అన్నిటితో ఉంటూ డిటాచ్మెంట్ గా ఉండడము. అదే అసలైన ఎన్లైట్మెంట్ అంటే వేటిని అంటుకోకుండా సాక్షిగా గమనిస్తూ ఎప్పుడు ఆనందంగా
అత్యద్భుతంగా జీవించగలగడమే ఎన్లైట్మెంట్. అది సిద్ధిరాత్రి తల్లి యొక్క ఆత్మశక్తి మనలో ప్రేరేపితం అవుతుంది అని ఇక్కడ చెప్పారన్నమాట. సో ఈ విధంగా 9 రోజులు 9 రకాల శక్తుల్ని మనలో జాగృతం చేసుకోవడం వల్ల, ధ్యానంతో ఆత్మ స్థితిని అనుభవించడం వల్ల ఈ శక్తులన్నీ జాగృతం అవుతాయి. అప్పుడు మనలో ఉన్న దశ గుణాలు, దుర్గుణాలు సంహరించబడతాయి. అవే రాక్షసులని బయట మనం అవతార్లో చూస్తున్నాం. కానీ మన లోపల ఉన్న ఈ దశ దుర్గుణాలని హరించగలిగే శక్తి మనలోనే ఉంది. మన ఆత్మశక్తిలోనే ఉంది. అంతఃప్రయాణం చేయడం వల్లనే ఇది సాధ్యము. ఎప్పుడైతే ఇలా మనం అంతఃప్రయాణం చేసి మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టుకొని మన ఆత్మశక్తులను జాగృతం చేసుకుంటామో అప్పుడు ఉత్సవం జరుగుతుంది మనలోనే. అసలైన దసరా పండగ బయట లేదు, మన లోపలే జరుగుతుంది. అసలైన ఉత్సవము అది దసరా. సో విజయదశమి అంటే విజయం సాధించేసాం కదా. వేటి పట్ల? ఈ దుర్గుణాల పట్ల, అజ్ఞానం పట్ల, అరిషడ్ వర్గాల పట్ల, మన మనస్సు పట్ల, మన పట్ల, మన జీవితం పట్ల విజయం సాధించడమే అసలైన విజయదశమి. మనం కానీ ఎందుకు చేసుకుంటున్నాం అండి ప్రతి సంవత్సరం విజయదశమి? మనం ఏమన్నా సాధించామా? ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఏ జన్మలో వస్తుందో మనకి అసలైన విజయదశమి మనకు తెలీదు. కానీ మనం విజయదశమి బాగా చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. ఏం సాధించాం అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏం మార్పు వచ్చిందని మనం విజయం సాధించామో చెక్ చేసుకోవాలి. అసలైన విజయదశమి అనేది సాధనా మార్గంలోనే ఏదో ఒక జన్మలో మనం ఆ విజయదశమిని మనం సెలబ్రేట్ చేసుకుంటామని నాకు అనిపిస్తుంది. ప్రతి ఇయర్ చేసేసుకుంటున్నాము. ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. అసలైన విజయదశమి అంటే మన జీవితం పట్ల మనం విజయం సాధించాం. మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని దాని దిశగా ప్రయాణించి జీవితాన్ని సార్థకం చేసుకోవడమే అసలైన విజయదశమి. అప్పుడు ఆ జీవితానికి కూడా సార్థకత. పర్పస్ తెలుసుకొని ఆ జీవిత ధ్యేయానికి ఎప్పుడైతే అలైన్ అవుతావో నువ్వు సక్సెస్ ని పొందిన రోజు అన్నమాట. అది అసలైన విజయదశమి. సో ఆ 10th డే అనేది సక్సెస్ పండుగ ఎందుకు చేస్తారంటే మనలో మనం ప్యూర్ హార్టెడ్ గా మారిపోయాం. దైవిక శక్తులతో మనం మారిపోయాము. అసుర గుణాలన్నిటిని నశింపచేసాము. మనలో ఉన్న ఆ దైవిక శక్తుల్ని అవేకం చేయడము అదే ఒక సక్సెస్. అదే అసలు నిజమైన విజయము. సో ఇదండి దసరా పండగ ఒక ఓవరాల్ వ్యూ. ఇది సింపుల్ గా. సో ఒక్కొక్క రోజు మళ్ళీ ఇన్ డెప్త్ గా మనం ఏ రోజుకి ఆ రోజు వినొచ్చు. నాకు ఒక్కసారి మళ్ళీ మొత్తం ఒకే ఎపిసోడ్ లో అంతా ఒక ఐడియాకి ఉంటే బాగుంటది అనిపించి మేడంని అడిగాను నేను. సో ఒక ఐడియా కోసం ఇలా చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.